ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వారాహి నవరాత్రులు అనగానే ఒక రకంగా భయం, సంకోచం, దీంతో పాటు ఉత్సాహం అన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. అయితే నాకు ఆశ్చర్యంగా ఉంటుందండి. వారాహి నవరాత్రులు అనగానే వివిధ రకాల కుంకుమలతోటి అమ్మవారిని పూజిస్తే ధన కనక వస్తు వాహనాలు వస్తాయి. లేకపోతే వివిధ రకాల పట్టు చీరలతోటి అమ్మవారిని 9 రోజులు ఆరాధిస్తే మీకు అంతా శుభం కలుగుతుంది. ఇలాగా రకరకాల వీడియోస్ చూస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి ఆరాధన అనేది గుప్త నవరాత్రులు అంటున్నాం. ఈ 9 రోజులు కూడా గుప్త నవరాత్రులు అంటే ఏమిటి అన్న మాట వచ్చినప్పుడు ఏదో ప్రశాంతంగా ఒక చోట కూర్చొని చేసుకోవటం అని కాదు. ఇక్కడ విషయం ఏమిటంటే సీక్రెట్గా చేసుకోమని కాదు, మిమ్మల్ని మీరు రెడీ చేసుకొని అమ్మవారి పాదాల దగ్గరికి చేరండి అని చెప్పటం, మనసులో అమ్మవారిని నిక్షిప్తం చేసుకోవటం, అమ్మవారిని ఆరాధన చేయటం. గురు పరంపరలో మీకు కనుక ఏమైనా మంత్రాలు లేకపోతే ఏమైనా యంత్రము ఇలాంటివి కనుక ఉంటే వాటిని సాధన చేయటం, వీటి మీద మీరు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి. అంతే తప్ప అమ్మవారికి మేము రకరకాల కుంకుమలతోటి చేస్తున్నాం, రకరకాల అలంకరణలు చేస్తున్నాం, రకరకాలుగా ఉంటుంది, మేము ఇది చేసిన వెంటనే మాకు 5 రోజుల్లో మా కోరిక తీరింది, 5 రోజుల్లో 2 రోజుల్లో కోరిక తీరింది అంటే అద్భుతం అండి. కానీ 9 రోజుల పాటు అమ్మవారి ఆరాధన చెయ్యండి అంటే ఒక 9 రోజుల పాటు చేయటానికి ప్రయత్నించండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి కూడా ఆడవాళ్ళకి అనేక సందేహాలు. మాకు పీరియడ్స్ ఉంటే మేము చెయ్యొచ్చా? పీరియడ్స్ ఉంటే చెయ్యకండి, రెస్ట్ తీసుకోవచ్చు, తప్పేమీ లేదు కదా. ఈ మొత్తం 9 రోజులు పీరియడ్స్ ఉన్న వాళ్ళ గురించి అయితే నేను చెప్పను, కానీ బట్ పీరియడ్స్ 5 డేస్ ఉంటాయి అనుకుంటే 5th డే ఆర్ 6th డే చక్కగా మళ్ళీ స్నానం చేసి అమ్మవారి ఆరాధన కొనసాగించవచ్చు. ఇలాంటప్పుడు మామూలుగా ఇలా పీరియడ్స్ వచ్చినప్పుడు మేము మరి మొదటి నుంచి చేయటం లేదు, అలాంటప్పుడు మేము ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే పంచమీ తిథి నుంచి మొదలు పెట్టండి. పంచమీ తిథి అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. శివశక్తులు అనమాట, శివుడి నుంచి ఈవిడ కూడా ఒక రకంగా శివతత్వం నుంచి ఈవిడ ఆవిర్భవించింది అనమాట, అందుకని పంచమి అంటారు ఈవిడ్ని. అలాగే పంచమి తిథి ఈవిడికి చాలా ఇష్టమైనది కాబట్టి ఏంటి అని అంటే పంచమి నుంచి మీరు నవమి వరకు అమ్మవారిని ఆరాధన చేయొచ్చు. సపోజ్ మీకు గనక మొదట మీరు పూజ చేసుకున్నారు, తర్వాత మీకు పీరియడ్స్ వచ్చాయి, ఏం పర్వాలేదు, మీరు దాన్ని ఇంకా అక్కడితో వదిలేసేయచ్చు. రెండో విషయం, కలశం పెట్టుకోవాలా? కలశం ఎట్లా పెట్టుకుంటారు? సపోజ్ ఇప్పుడు ఆడవాళ్లే ఇంట్లో పూజ చేసుకుంటున్నారు, పీరియడ్స్ కనుక ఈ 9 రోజులు ఉంటే కలశం పెట్టుకోవద్దు. అంటే ఈ 9 రోజుల్లో ఏ రోజు మీకు పీరియడ్స్ వస్తాయనుకున్నా కలశం పెట్టుకోవద్దు. మామూలుగా అమ్మవారి చిత్రపటం కానీ లేకపోతే అమ్మవారికి సంబంధించింది ఏదైనా మీ దగ్గర ఉంటే అది పెట్టుకోవచ్చు. ఈ విషయంలో కూడా చాలామందికి వస్తున్న అనుమానం ఏంటి అంటే చిత్రపటం పెట్టుకోవచ్చా, లేకపోతే అమ్మవారి మంచిగా విగ్రహం లాంటిది పెట్టుకోవచ్చా, ఇలా వీటి గురించి ఆలోచన చేస్తున్నారు. నేను చెప్పే విషయం ఏంటంటే మీకు గనక మనసులో భయం ఉంటే అసలు మనం చేసే ఏ ఆరాధన పనికి రాదండి. ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళటానికి భయపడుతుంటే మరి అమ్మే కదా మనని చూసుకునేది, అమ్మే కదా మనని అనుగ్రహించేది, అమ్మే కదా మనని జాగ్రత్తగా కనిపెట్టుకొని చూసుకుంటుంది. అలాంటిది మనం అమ్మని చూసే భయపడుతూ ఉంటే ఇంకా అమ్మ మన్నేం అనుగ్రహిస్తుంది, మనమేం అమ్మ దగ్గరికి వెళ్తాం? కాబట్టి ఏంటంటే భయం వదిలేసేయండి, భయాన్ని వదిలేసి అమ్మవారి చిత్రపటం లేకపోయినా పర్వాలేదు, అమ్మవారి స్వరూపంగా ఒక దీపాన్ని పెట్టుకొని ఆ దీపాన్నే అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ప్రతిరోజు మీరు ఆ దీపానికే పంచోపచార పూజ చేసుకోవచ్చు. సరే, ఈ దీపం ఏ రకంగా ఉండాలి? ఎలాంటి దీపమైనా వాడుకోవచ్చండి, కానీ మట్టి ప్రమిదలు వాడుకుంటే శ్రేష్టం. లేదండి మా ఇంట్లో మంచిగా ఏమన్నా వేరే లోహాలతో చేసినవి ఉన్నాయి అంటే అలాంటివి కూడా వాడుకోవచ్చు. ఇందులో ఎటువంటి తప్పు దోషము లేదు. అలాగే ఒత్తుల విషయంలో తెల్లటి ఒత్తులు వాడండి. అలాగే నువ్వుల నూనె కానీ లేకపోతే ఆవు నెయ్యి కానీ రెండిట్లో ఏది ఉంటే అది వాడండి. కలుషితం లేనివి మిక్స్డ్ చేస్తూ ఉంటారు, రకరకాల నూనెలు కలుస్తూ ఉంటాయి, అలాంటివి కలిపి మాత్రం పోయకండి. ఇంకా తర్వాత విషయం ఏమిటి అని అంటే మేము ఊళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాం, లేకపోతే మేము ప్రయాణాలు చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మేము ఏం చేయాలి? ప్రయాణాలు చేస్తున్నప్పుడు సాధారణంగా ఇప్పుడు మనం చేస్తున్న ప్రక్రియ ఏదైతే ఉందో గురు పరంపర, గురువుల దగ్గర నుంచి కనుక మంత్రం తీసుకున్నా, గురు ధ్యానం చేస్తున్నా, గురువుల దగ్గరే మనం అంటే గురువులు ఇచ్చిన పద్ధతి సంప్రదాయాన్ని పాటిస్తున్నప్పుడు 9 రోజులు మీరు ప్రయాణం చేయడానికి అసలు అనుకూలతే ఉండదు. ఏదో ఒక చోట కూర్చోవాలి, ఆ చోట కూర్చున్న చోటే మీరు అన్నీ కూడా సమకూర్చుకోవాలి, అక్కడే మీరు పూజ చేసుకోవాలి. గృహస్థే ఉన్నారు, లేకపోతే బిజినెస్ మ్యాన్ ఉన్నారు, లేకపోతే ఇంకా రకరకాలుగా ఆడవాళ్ళు కూడా అనేక పనుల మీద ప్రయాణాలు లాంటివి చేస్తున్నారు. అలాంటప్పుడు మీరు ఎక్కడ ఉన్నా సరేనండి, పొద్దున పూట సాయంత్రం పూట స్నానం ఆచరించి అమ్మవారికి సంబంధించి మనసులో సంకల్పం
అంటే రెండు రకాలు. బాహ్యంగా మనం చేసే పూజ ఒక రకం అయితే మనసులో అమ్మవారికి సమర్పించేది ఇంకొక రకంగా ఉంటుంది. కాబట్టి మనసులో అమ్మవారిని సంకల్పించుకొని అమ్మవారికి నేను పూలు పెడుతున్నాను, అమ్మవారికి ఇదిగో నేను హారతిస్తున్నాను, లేకపోతే అమ్మవారికి నేను నైవేద్యం సమర్పిస్తున్నాను అని అనుకుంటూ మీరు అమ్మవారిని పూజించవచ్చు. అలాగే ద్వాదశ నామాలు చదవచ్చు. కానీ ఈ స్థితి రావాలి అని అంటే ముందర మనం బాహ్యంగా చేసే పూజ అనేదాన్ని కూడా చేస్తూ ఉండాలి. కాబట్టి కొంచెం బాహ్యంగా చేసే పూజకి ప్రాధాన్యతనివ్వండి. ఈ పట్టు చీరలు, తర్వాత ఈ రకరకాల కుంకుమలు, తర్వాత ఈ డెకరేషన్స్, తర్వాత వారాహి నవరాత్రులు అని చెప్పి రిటర్న్ గిఫ్ట్స్ ఇలాంటివి కాదు. కావాలంటే చక్కగా అమ్మవారి పేరు మీద నలుగురు ముత్తైదువులకి మీరు పసుపు కుంకం పంచుకోవచ్చు. గుప్తంగా ఉండడానికి ప్రయత్నించండి. సీక్రెట్గా చేసుకోవాల్సినవి. గుప్తము అని అంటేనే సీక్రెట్గా ఉండాలి. మనం ఏం చేస్తున్నామో కూడా పక్కవాడికి తెలియకూడదు. మీరు ఆచరిస్తున్న విధి విధానాలు కానీ, మీరు చేసుకుంటున్న మంత్రమే కానీ, యంత్రమే కానీ, మీరు చదువుకుంటున్న అమ్మవారి నామాలే కానీ, అష్టోత్తరమే కానీ అన్నీ కూడా గుప్తంగా ఉండాలి. దీని గురించి మనం ఎక్కడ మాట్లాడమన్నమాట. మీరు ఏం చేస్తున్నారో కూడా మీ పక్కింటి వాళ్ళకు కూడా తెలియకుండా ఉండేటట్టుగా ఉండాలి. తర్వాత కూష్మాండ దీపాలు, లేకపోతే కొబ్బరికాయలో దీపాలు, వీటికి కూడా నేనేమి చెప్పనండి. ఇలాంటివి ఎక్కడా కూడా మనకి లేవు. మీరు గనక మేము చేస్తాము అని అంటే వీటిల్లో తప్పేమీ లేదు. కానీ సమయం అంతా దీపాలు పెట్టడంలోనూ, ముగ్గులు వేయటంలోనూ, లేకపోతే రకరకాల కుంకుమలు తెచ్చుకోవడంలోనూ, పట్టు చీరలు కట్టుకోవటంలోనూ, పట్టు చీరలు అమ్మవారికి పెట్టడంలోనూ టైం అంతా గడిచిపోతే అసలు మీరు ఎప్పుడు కూర్చొని అమ్మవారికి పూజిస్తారు? ప్రసాదాలు చేయటము వీటిల్లోనే సమయం అంతా గడిచిపోతే ఎప్పుడు మీరు సాయం సంధ్యలో, ఎప్పుడు మీరు రాత్రిపూట కూర్చొని మళ్ళీ స్నానం చేసి మళ్ళీ మీరు పూజిస్తారు అనేది కూడా ఆలోచించండి. తర్వాత ఇందులో ప్రధానంగా చెప్పే విషయం ఏంటంటే ఏదైనా ఒక రంగు వస్త్రం ధరించండి అంటారు. దీని వెనకాల కూడా అర్థము పరమార్థం అంటే భగవంతుణ్ణి ధ్యానిస్తున్నప్పుడు మన ఆలోచనలు అటు ఇటు పోకుండా ఉండటం కోసమే. కాబట్టి ఇది వరకు మడిబట్ట అని చెప్పి ఆరేసుకునేవారు. ఇప్పుడు కూడా 9 రోజులు ఎవరైతే అమ్మవారి ఆరాధన చేయాలనుకుంటున్నారో మీ నీళ్లు అలాగే మీరే వంట చేసుకోవటం, అమ్మవారికి పెట్టడం, నైవేద్యంగా పెట్టడం, మీరు మీ కుటుంబ సభ్యులు స్వీకరించటం. రెండోది అమ్మవారి ధ్యానం చేస్తున్నంతసేపు ఆ ఫలానా వస్త్రాన్ని కట్టుకోవటం. ఎరుపైనా పర్వాలేదు, నీలమైనా పర్వాలేదు, కట్టుకోవటంలో ఇబ్బంది లేదు. కాబట్టి ఏదైనా ఒక వస్త్రాన్ని పెట్టుకోండి, మడిబట్టగా పెట్టుకోండి, దాన్ని ఎవరు ముట్టుకోకుండా చూసుకోండి. సపోజ్ ఏదైనా అయింది, ఏదో వానబడింది, అది కాస్త తడిసిపోయింది అని అనుకుంటే మళ్ళీ ఇంకొకటి ఆల్టర్నేటివ్గా పెట్టుకోండి. కాబట్టి దీన్ని కొంచెం ఆచరించడానికి చూడండి. అమ్మవారిని వివిధ పుష్పాలతోటి పూజించవచ్చు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలలో ప్రధానంగా అన్నం. అమ్మవారు ఇచ్చేదే సమస్త కోటికి ఆవిడ అన్నాన్ని ఇస్తుంది. కాబట్టి ఆవిడ చేతిలో ఉండే ఆయుధాలలో హలము, ముసలము. హలము అంటే నాగలి, అలాగే ముసలము అంటే రోకలి బండ. కాబట్టి ఆవిడ ఆయుధాలలోనే ఈ హలము అలాగే ముసలము ఉన్నాయి. కాబట్టి భూమిని దున్నుతూ అమ్మవారు అన్నాన్ని మనకి అనుగ్రహిస్తోంది. అంటే భూమిని దున్నటం వలన మనకి అన్నం వస్తే, అన్నాన్ని మనం బియ్యం వస్తే ఆ బియ్యాన్ని దంచుకొని మనం వాడుకుంటున్నాం. అలాగే సమస్త కోటి ప్రాణులకి కూడా ఆవిడ ఆహారాన్ని ఇస్తూ ఉంటుంది అని మనకి చెప్తూ ఉంటారు. ప్రధానంగా ఈ మొత్తం 9 రోజులు కూడా అమ్మవారి తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అమ్మవారి రూపం ఏమిటి అనేది గమనించుకోవాలి. అమ్మవారికి సంబంధించిన మంత్రము, యంత్రము, ధ్యానము వీటిపైన శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఇలా గనక ఉంటే మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోతుంది, అశాంతి తొలగిపోతుంది, పడుతున్న బాధలు తొలగిపోతుంటాయి. అలాగే దీంతో పాటు మనకున్న కోరికలు కూడా తీరుతాయి. అయితే నాకు ఈ ఫలానా కోరిక ఉంది కనుక నేను నీకు పూజ చేస్తాను అని అంటే మనమేమి అమ్మవారిని పోయి డిమాండ్ అండ్ సప్లై రూల్ పెట్టట్లేదండి. కాబట్టి ఇలాంటి కోరికలతోటి చేయొద్దు, ఇష్టంతో చేయండి. అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి, అమ్మవారు నన్ను అనుగ్రహించాలి, అమ్మవారు ఎప్పుడు ఆవిడ నన్ను కాపాడాలి, ఈ భావనతో ఉండండి. అంతే తప్ప నేను అమ్మవారికి పూజ చేస్తే ఇల్లు వస్తుంది, అమ్మవారికి పూజ చేస్తే కారు వస్తుంది, అమ్మవారికి పూజ చేస్తే నగలు వస్తాయి, ఇది పద్ధతి కాదు. అలాగే భూమి లిటిగేషన్సే కాదండి, వారాహిదేవిని గనక పూజిస్తే ఐశ్వర్యము వస్తుంది, దీంతోపాటు ధైర్య సాహసాలు వస్తాయి. అలాగే మనకున్న అనేక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి.